శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21వ తేదీ ఆగస్ట్ 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్న కుజుడు బాగున్నారు. లాభస్థానంలో రాహు బాగున్నారు. 4 గ్రహాలు ఎప్పుడైతే అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయో వీరికి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ఇంతో అంతో ధనం వస్తూ ఉంటుంది. ధన యోగం బాగుంది కాబట్టి ధనము సమకూరుతూ ఉంటుంది. అలాగే మాట తీరు బాగుంటుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. స్థాన చలనానికి అవకాశం ఉంది. వ్యసనాలకి బానిస కాకుండా చూసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సహాయ సహకారాలు ఉంటాయి. వస్తు లాభాలు చాలా చక్కగా ఉన్నాయి. సున్నితమైన మీ ప్రవర్తనతో మీరు 10 మందిని ఆకట్టుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా వచ్చే లాభాల విషయంలో కొంచెం ఆ ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోండి తప్ప విచ్చలవిడితనంగా దాన ధర్మాలకి ఖర్చు పెట్టారంటే ఇబ్బంది అవుతుంది. కోర్టు కేసు విషయాలు ఒకటి వాయిదా వేసుకోండి లేదా జాగ్రత్త పడండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ ఈ రాకపోకలు వాహనాలపై మీద రాకపోకల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పెట్టుబడులు పెట్టవచ్చు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. అనేక విధాలుగా మీకు ఆదాయం పెరుగుతోంది, ఆలోచన పెరుగుతోంది, ఆచరణ పెరుగుతోంది, అభివృద్ధి పెరుగుతోంది. శుభకరమైనటువంటి జీవితంలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఒకసారి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. అలాగే గురు ఆలయాలకి వెళ్ళి గురు దర్శనం చేసుకోండి. అది ఆశ్రమాలకు వెళ్ళి గురువు దర్శనం చేసుకున్నా పర్వాలేదు, ఆలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నా పర్వాలేదు అని చెప్పి తెలియజేస్తూ ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉంటారు. శుభం. వృషభ రాశి వారికి తృతీయ స్థానం చంద్ర బుధులతోనూ, ద్వితీయ స్థానం గురువుగారితోనూ, లాభస్థానం శనిగారితోనూ చాలా అద్భుతంగా ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. అయితే రాహు బలం లేదు, కేతు బలం లేదు. ఒక్క శనిగారి బలము గురువుగారి బలము మాత్రమే ఉంది. అయినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి విశేషాంశాలు ఇక్కడ ఉంటాయి. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది. అలాగే చక్కటి కుటుంబ అభివృద్ధి బాగుంటూ సౌఖ్యం కలుగుతుంది. సౌఖ్యంగా ఉంటారు. మాట తీరు బాగుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆనంద యోగం అంటాం మనం. అంత ఆనంద యోగం పడుతోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు జరగడానికి కావలసినటువంటి కృషి ఏదైతే ఉందో అది చేస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. లలిత కళలు బాగున్నాయి. కళా పోషకులు, కళారాధకులు, కళాకారులు చాలా చాలా సంతృప్తితో ఉంటారు. ఇన్ని విధాలుగా బాగున్నప్పుడు బాలేని అంశాల విషయంలో కొంచెం పరిహారాలు చేసుకోండి. ఈ బాగున్న అంశాలు కూడా ఇంకా ఇంకా బాగుండేటట్టుగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఆలయానికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆలయానికే వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, మరింతగా శోభిస్తారు. లలితా సహస్రనామ పారాయణ మటుకు మానవద్దు. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు మంచి ఫలితాలు ఇస్తున్నారు. ద్వితీయంలో శుక్రాచార్యుల వారు ఇస్తున్నారు, బుధుడు ఇస్తున్నారు. తృతీయంలో కేతువు ఇస్తున్నారు, రవి గారు ఇస్తున్నారు. అలాగే దశమ స్థానంలో శనిగారి సంచారం కూడా బాగానే ఉంది. చాలా గొప్పగా లేకపోయినా ప్రశాంత జీవితం ఉంటుంది. ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అంటే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు అని అర్థం. మాట తీరు బాగుంటుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ధన యోగాలు బాగున్నాయి. అలాగే విలువైన ఆభరణాలని కొనుగోలు చేస్తారు. అనేక విధాలుగా అన్నదమ్ములు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఒక్క కోర్టు కేసు విషయాలలో తప్ప మిగతా అన్ని విషయాలు బాగుంటాయి. సంతానం బాగున్నారు. రుణభారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండండి. వివాహం జరిగిన వారు చాలా అన్యోన్యంగా ఉంటారు. వివాహం జరగవలసిన వారికి
శుభకార్యాలు కుదురుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి ఓర్పు లభిస్తుంది. ఇది కూడా మీకు ఆత్మసంతృప్తినిస్తోంది. ఏదైనా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. పూర్వం వ్యాపారాలు కూడా చాలా బాగున్నాయి. అధిక సంఖ్యలో మీకు ప్రశంసలు అందుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏ నలుగురిలోకి మీరు వెళ్ళినా ఒక పెద్ద మనిషిగా కీర్తించబడతారు, గుర్తించబడతారు, గౌరవించబడతారు అని చెప్పి తెలియజేస్తూ జీవితం తృప్తిగా సాగుతూ ఉంటుంది. దీనికి తగినట్టుగానే యోగా చెయ్యండి, బంధుమిత్రుల ఆదరణ అభిమానాలు పొందండి, చక్కగా మానసికమైన సంతృప్తితో ఉండండి, చక్కటి ఆర్థిక అభివృద్ధిలో ఉండండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే కనిపిస్తున్నాయి. తృతీయ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ శనిగారి దృష్టిలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తే. వ్యయస్థానంలో గురుగారు ఉన్నారు. శుభకార్యాల పట్ల మీరు చాలా ధనాన్ని ఖర్చు చేస్తారు. అయితే ఈ ధనాన్ని కాస్త అదుపులో పెట్టుకొని ఖర్చు చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, రాశిలో ఉన్నటువంటి శుక్రుడు చాలా చాలా మంచి ఫలితాలనే ఇస్తున్నారు. కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నారు, ధన ఆదాయాన్ని ఇస్తున్నారు. అలాగే మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, నూతన వస్తువులు కొనుగోలు చేసుకోవడం, నూతనమైనటువంటి ఆభరణాలు ఏమన్నా కొనుగోలు చేసుకోవడం, ఈ రకమైన తృప్తి ఉంటుంది. ఇవన్నీ కూడా డబ్బు ఖర్చు పెట్టి చేసేటటువంటి పనులే. ధన ఆదాయం మీకు ఆ రేంజ్లో వస్తుందా అంటే అంత రాదు. 10,000 వస్తుందా అంటే ఒకవేళ 10,000 వచ్చినా మీరు 20,000 పెట్టి ఏమన్నా కొంటూ ఉండొచ్చు. అప్పుడు ఆదాయం తగ్గినట్టే కదా, ఖర్చు పెరిగిపోయింది కదా, ఆదాయం ఏం కనిపిస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలతో ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కోర్టు కేసుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి, ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి, కొనుగోలు అమ్మకాల విషయంలో భూమికి సంబంధించి, వాహనాలకు సంబంధించి అధిక జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు పెద్దలకి సేవ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అతి త్వరలోనే వస్తూ ఉన్నటువంటి గురువుగారి యొక్క రాశి ప్రవేశం అది ఉచ్చ కాబట్టి గురువుగారికి మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శోభాయమానంగా ఉంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రవికేతువులు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు చాలా ఇబ్బంది పెడుతున్నారు. లాభస్థానంలో ఒక్క గురువుగారు మాత్రమే ఉన్నారు. అయితే ఒక్క గురువుగారు ఉన్నా కూడా అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. కానీ మిగతా 8 గ్రహాల యొక్క వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ధనము ఖర్చు విషయంలో తగ్గించి పెట్టండి. మానసికంగా కొద్దిగా వ్యధ కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యధని తగ్గించుకోవడం కోసం యోగా చేయండి. అలాగే మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మాట్లాడండి. కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. ఏమాత్రము తగ్గకుండా ఓర్పు వహించి సంభాషణలు కాస్త మితం చేయండి. రాజకీయంగా లబ్ధి కలుగుతుందా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమీ కలగదు. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, స్థిర చరాస్తుల రీత్యా కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మీరు ఏదైనా అనుకూలమైన పరిస్థితులు ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటే ఏదైనా మీకు ఈ కళల పట్ల చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది. కానీ ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయవద్దు. ధన ఆదాయం కళల పట్ల సూచితం అవుతూ ఉన్నప్పటికీ కొద్ది జాగ్రత్తలు తీసుకుంటూ కొన్నాళ్ళు వాయిదా వేయండి, అధికమైనటువంటి ఆదాయం పెరిగేంత వరకు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శని కుజ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు మరింతగా చేసుకోవడం ద్వారా కాస్త అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధ, చంద్ర, శుక్రులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ షష్ఠ స్థానంలో రాహుబో ఉన్నారు. అంటే 4 గ్రహాలు మీకు అనుకూలమైన స్థితుల్లో ఉంటూ ఉన్నాయి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కళలలో మంచి పరిపూర్ణత్వం సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. వస్త్రాలు,
వస్తువులు నూతనమైనవి కొనుగోలు చేసుకుంటారు. చాలా ఆత్మసంతృప్తిగా ఉంటుంది. అలాగే చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మీ వాక్కు చాలా బాగుంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. పితృ సంబంధీకులందరికీ కూడా మీరు చక్కగా సేవ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. మంచి అంగబలం అర్ధబలం అంటారు కదా, ఆ విధంగా మీరు వారికి అండగాను ఉంటారు. అలాగే అంగబలము ఇస్తారు. ఇవి చెప్పదగినటువంటి సూచనలు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ కొంచెం ప్రేమ ఆప్యాయతలు బాంధవ్యాలు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తలనే కాదు, అసలు ఏ ఇద్దరితో మీరు అనుబంధంతో ఉన్నా వాళ్ళని ఆ అనుబంధాన్ని చెడగొట్టడమే ధ్యేయంగా ఉంటుంది ఈ శని కుజుల యొక్క దృష్టి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ వెళ్ళడమే, మౌనాన్ని ఆశ్రయించడమే ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనాన్ని భద్రపరుచుకోండి. ఖర్చు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోండి. అలాగే మీ ఉద్యోగ జీవితంలో ఏదైనా మీ మీద అపనిందలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ పని మీరు చేసుకొని మౌనంగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఇక మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ప్రశాంత జీవితమే ఉంటుంది. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. మీ ఇష్టం. మీకు ఎంత ఓపిక ఉందో అంత ఓపిక ప్రకారంగా దైవధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. మరింత శుభకరమైన ఫలితాలు ఉంటాయి. శుభం. తులారాశి. తులారాశి వారికి ఎంత మంచి కాలం నడుస్తోంది అంటే, వీరి జన్మజాతకం కూడా వీరికి సహకరించినట్టయితే వీరు వేరే అతి పెద్ద ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. వీరి జీవితాశయాలు నెరవేరుతాయి. ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా బాగుంది, బంధుమిత్రుల రీత్యా చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదరడం మీ కృషిని బట్టే ఉంటుంది. అలాగే అన్యోన్యత బాగుంది. పిత్రార్జితాలు చాలా చాలా బాగున్నాయి, చక్కగా మీ చేతికి వచ్చేస్తాయి. అలాగే పితృవర్గ రీత్యా మీరు కూడా కొంత సేవ చేయండి. పెద్దలకి సేవ చేయడం, గురువులకి సేవ చేయడం, తల్లిదండ్రులకి సేవ చేయడం ఇత్యాది వాటి వల్ల మీకు ఇంకా ఇంకా పుణ్యము పెరుగుతోంది. అలాగే వాళ్ళకి సంతృప్తి కూడా పెరుగుతోంది. అలా సంతృప్తి పెరిగిన హృదయము తెలియకుండానే మీకు వరాలు ఇస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా అనుకూలంగానే ఉన్నాయి, ఒక్క కోర్టు వ్యవహారాలు తప్ప. రాహు కానీ కుజుడు కానీ అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా చక్కటి గ్రహస్థితులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి మీకు ఫలితాలు కూడా గొప్పగా ఉంటాయి. ఉన్నత స్థితికి వెళ్తారు. సంతృప్తికర జీవితంతో ఉంటారు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. చాలా మీకు శుభం కలుగుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో రవి గారి యొక్క సంచారం మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని తెచ్చిస్తూ ఉన్నప్పటికీ రాహు యొక్క దృష్టి చేత చిన్నపాటి ఇబ్బందులు ఉండబోతున్నాయి. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి పాటించవలసినటువంటి అంశం. ఉద్యోగం ఒకటి బాగుందంటే ఎలా సరిపోతుంది? చుట్టుపక్కల ఉన్నటువంటి మీ సహా ఉద్యోగులు బాగుండాలి, మీ పై అధికారులు బాగుండాలి, మీ ఉద్యోగ నిర్వహణ బాగుంది అని చెప్పి అందరూ మెచ్చుకోవాలి. అప్పుడు కదా మీకు చాలా బాగుండేది. చుట్టూరా ఉన్న అంశాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. మీ పని మీరు చేసుకొని రండి. కొన్నాళ్ల వరకు ఏమీ ఎవరితోనూ ప్రస్తావించవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, నవధాన్యాలు దానం ఇవ్వడం, ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకి కూడా ప్రదక్షిణలు చేయడం చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ పరిహారం చేసుకోండి, మీకు ప్రశాంత జీవితం వస్తుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం, తృతీయంలో రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం. ఇక ఈ రెండు పెద్ద గ్రహాలు అవ్వడము, ఈ రెండు తృతీయ సప్తమాలలో ఉండడము మీకు అదృష్టవంతమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అనేక విధాలుగా
ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు పెరుగుతాయి, రాజకీయంగా బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలం ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇప్పటికే సంబంధాలు చూస్తూ ఉన్న వారికి చక్కగా వివాహం కుదురుతుంది. అనేక శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఏమైనా ఉన్నట్లయితే పిత్రార్జితాల విషయంలో కానీ, భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, లేదా యోగా చేయండి. మరింత శుభదాయకంగా ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి కొన్ని జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలు తెలియచేయాలి. కళలు బాగుంటాయి, కానీ ధన ఆదాయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది కళాకారులకి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, కానీ కోర్టు విషయాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయాలు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, కానీ పూర్తిగా ఎవరైనా కానీ విడాకులకు వెళ్ళిపోతున్నాం మేము అంటే ఆ డైవర్స్ కేసు అలాగే ఉంటుంది తప్ప మీకు ఇంకా పూర్తిగా విడాకులు అయితే రావు. ఇలాగా ఏ పని చూసినా ఒక పాజిటివ్ కనిపిస్తూ ఉంటుంది, ఒక నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత కాస్త తక్కువగా ఉంది. ప్రజా సమూహాల విషయంలో సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉన్నాయి. మీ మీద ఏదైనా అపనిందలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం కనిపించట్లేదు. దూర ప్రాంత ప్రయాణాలు ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇలాగ ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శివారాధన చేయండి. అత్యధికమైనటువంటి ఆత్మసంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా అభివృద్ధికరంగా ఉన్నది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర బుధుల యొక్క సంచారము చాలా బాగుంది. ఇవి మూడు కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి. అనుకోకుండా వచ్చేటటువంటి ధనము మీకు సంతృప్తిని కలగజేస్తుంది. అలాగే కుటుంబంలో కాస్త ఐకమత్యం తగ్గినా మీ పర్యవేక్షణలో కానీ, మీ యొక్క ఆధ్వర్యంలో కానీ మళ్ళీ కుటుంబ సభ్యులందరూ ఒక తాటి మీదకి వస్తారు. మాట తీరు బాగుంటుంది. మీకు ఎన్ని విధాల జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా కూడా గురువుగారి యొక్క బల విశేషం చేత ఆ జాగ్రత్తల్లో విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తుంటాయి. అంటే మీరు తీసుకునే అతి కొంచెం జాగ్రత్త చాలా శుభకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు. అయినప్పటికీ నిజం. రాశి మీద గురువు గారి యొక్క నవమ దృష్టి ఎప్పుడైతే సోకుతోందో మీకు అధికమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఫలితం, అలాగే పరిస్థితుల్ని అనుకూలం చేసేటటువంటి ఫలితం కనిపిస్తుంది. సంతానం పట్ల చక్కటి సంతృప్తితో ఉంటారు, వారు అభివృద్ధితో ఉంటారు. మీకు ఏదైనా ఆధ్యాత్మిక రంగంలో సాధన చేసుకోవాలి అనుకున్నట్టయితే మీ సాధనా మార్గాలన్నీ కూడా అధికమైనటువంటి విశేషం చేత చాలా బాగుంటాయి. అలాగే దైవభక్తి బాగుంటుంది, దైవ కార్యాలు చేస్తారు, ధనానికి లోటు లేని విధంగా ఉంటుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాభావం ఉంటుంది. అలాగే శుభవార్త శ్రవణం కూడా ఉంటుంది. భార్యాభర్తల అనుకూలత పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాల పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగ జీవితంలో కూడా జాగ్రత్త వహించండి. పిత్రార్జితాల విషయంలో కూడా మీకు అనుకున్న పిత్రార్జితాలు అనుకున్నట్టుగానే వచ్చేది ఉంటుంది, కానీ కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా ఓర్పుతో ఉండడం వల్ల మీకు చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. గురు అనుగ్రహ కటాక్షం ఉన్నది కాబట్టి గురువు గారికి మరింతగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా శోభాయమానంగా ఉంటుంది మీ జీవితం. ఇవాల్టి రోజున ప్రశాంతంగా గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారము, షష్ఠ స్థానంలో రవికేతువుల సంచారము చాలా చాలా శుభ ఫలితాలనే ఇస్తున్నాయి. అయితే రాహు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్నందువల్ల ఈ రవి కేతువుల మీద
కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే 10 రూపాయలు వస్తుంది అనుకున్న చోట 4 రూపాయలే రావడానికి అవకాశం ఉండొచ్చు. అలాగే మీరు 10 రూపాయలు రుణం తీర్చాలి అనుకున్న చోట 6 రూపాయలే రుణం తీర్చగలిగి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులు అంటే వచ్చే ధనంలో రుణ బాధలు తగ్గే పరిస్థితుల్లో ఈ 2 సందర్భాలలో కూడా కొంచెం ధనము తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సినటువంటి విషయంగా తెలియజేస్తున్నాను. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో మీరు ఇంకా కొంచెం ప్రయత్నం చెయ్యండి, కృషి చెయ్యండి, పనులవుతాయి. ధనయోగాలు బాగున్నాయి. అలాగే విజయావకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. విజయం పరంపరగా వస్తుంది మీకు. పూర్వం ఏమేమి పనులైతే ఆరంభించి ఉన్నారో వాటి యొక్క స్థితులన్నీ కూడా అభివృద్ధి పథంలో ఉంటాయి. ముఖ్యంగా మాతృవర్గ రీత్యా మీకు చక్కటి సహాయ సహకారాలు లభిస్తూ మీ పనులన్నీ కూడా చక్కటి మార్గంలో ముందరికెళ్తాయి అని చెప్పి తెలియజెప్తున్నాను. ఇక స్థాన చలనానికి అవకాశం ఉంది. ధనము ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. కుటుంబంలో అనేక విధాల అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. దీనిని సంతృప్తికరంగా చేసుకోవాలి అంటే కొంత ఓర్పు కలిగి ఉంటూ కుటుంబ సభ్యులందరినీ ఏక తాటి మీదకి నడిపించడానికి ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగానే ఉన్నాయి అనిపిస్తూ ఉన్నప్పటికీ కోర్టు కేసుల విషయం కానీ పెద్ద మనుషుల పంచాయతీల విషయం కానీ వచ్చినప్పుడు కొద్దిగా అసంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక సంతాన విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం బాగుంది అనేటట్టుగా గ్రహస్థితులు ఉన్నాయి. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ ఓర్పు కలిగి ఉండండి. తగినన్ని జాగ్రత్తలు తీసుకుని అనుసరించుకుంటూ ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా, ఇష్టదేవతారాధన చేసుకోవడం ద్వారా మరింత అనుకూలతలు సంభవిస్తాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.